Hi everyone. In this video, we are going to discuss with the Boole's inequality. So the statement of Boole's inequality is let A1, A2 up to so on A and R sequence of n events. ఒక n events ఉన్నాయంట అవి A1, A2 up to so on An. సో ఇలా ఉన్నప్పుడు Boole's inequalities ఇలా state that the first one probability of intersection I equals to 1 to n అంటే వీటన్నింటిని ఇంటర్సెక్షన్ చేసినప్పుడు వచ్చేటువంటి ఈవెంట్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ ఈవెంట్కి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈ ప్రాబబిలిటీ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే ఈ పర్టికులర్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది దేనికంటే సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్కి మైనస్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ అనే వాల్యూకి గ్రేటర్ దెన్ వాల్యూ ఉంటుంది. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే ఈ పర్టికులర్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో A1 A2 అప్ టు సో ఆన్ ఏఎన్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ యూనియన్ చేసినప్పుడు వచ్చేటువంటి ఈవెంట్కి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తే దట్ మస్ట్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సమేషన్ I ఈక్వల్స్ టు 1 to n ప్రాబబిలిటీ ఆఫ్ AI. సో ప్రూఫ్కి వెళ్తున్నప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ టు ప్రూఫ్ అసలు నేను ఫస్ట్ స్టేట్మెంట్ ఒకసారి సెకండ్ స్టేట్మెంట్ ఒకసారి ప్రూవ్ చేస్తున్నాను. సో ఈ ప్రూఫ్ ఏవైతే బూల్స్ ఇన్ఈక్వాలిటీ కానీ మనం ఆల్రెడీ కొన్ని 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 ప్రూఫ్స్ లైక్ ఇట్లా అడిషన్ థీరం ఫర్ ఎన్ ఈవెంట్స్ కానీ మల్టిప్లికేషన్ ఫర్ ఎన్ ఈవెంట్స్ కానీ ఈ పర్టికులర్ థీరమ్స్ అన్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్గా ప్రూవ్ చేయరు ఎన్ని ఈవెంట్స్కి. సో ఎలా యూజ్ చేస్తారంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ బేస్ చేసుకుని లైక్ ఎట్లా ఫస్ట్ ఎన్ ఈక్వల్స్ టు టూని టూకి ప్రూవ్ చేస్తారు, తర్వాత కొన్నిసార్లు ఎన్ ఈక్వల్స్ టు త్రీ కూడా ప్రూవ్ చేస్తాం, తర్వాత అంటే ఎన్ ఈక్వల్స్ టు టూ అంటే మనము ఎన్ ఈక్వల్స్ టు టూ ఈవెంట్స్ తీసుకొని ప్రూవ్ చేస్తాం, ఎన్ ఈక్వల్స్ టు త్రీ ప్రూవ్ చేసిన తర్వాత మనం ఎన్ ఈక్వల్స్ టు ఆర్ ఈవెంట్స్కి ప్రూవ్ అవుతుందని మనమే అనుకుంటాం, ఎన్ ఈక్వల్స్ టు ఆర్ ఈవెంట్స్కి ప్రూవ్ అని మనమే అనుకుంటాం, తర్వాత ఎన్ ఈక్వల్స్ టు ఆర్ ప్లస్ వన్కి ప్రూవ్ చేస్తాం, దెన్ వీ కెన్ కంక్లూడ్ ద జనరలైజ్ స్టేట్మెంట్. ఓకే, ఇలా ప్రూవ్ చేసి మనం ఆర్ ప్లస్ వన్ ఈవెంట్స్ ఓకే ఈ స్టేట్మెంట్ అనేది సాటిస్ఫై అవుతుంది అన్నప్పుడు వి జనరలైజ్ ద గివెన్ స్టేట్మెంట్. ఓకే, సో ద సేమ్ థింగ్ వీఆర్ యూజింగ్ హియర్ ఆల్సో ఇన్ బూల్స్ ఇన్ఈక్వాలిటీ. చూడండి, సో లెట్ us applying mathematical induction. Suppose n ఈక్వల్స్ టు టూ, నేను n ఈక్వల్స్ టు టూ అని కన్సిడర్ చేసిన. సో n ఈక్వల్స్ టు టూ అని కన్సిడర్ చేసినప్పుడు నేను ఏం తీసుకుంటున్నానంటే వి నో దట్ అడిషన్ థీరం బై ద addition theorem of probability. సో అడిషన్ థీరం ఫర్ ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాబబిలిటీలో అంటే టూ ఈవెంట్స్కి ఎలా ఉంటుంది, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి కాకుండా మనకి A1 A2 ఉన్నాయి కాబట్టి A1 యూనియన్ A2 ఈజ్ ఈక్వల్స్ టు probability of A1 plus probability of A2 minus probability of A1 intersection A2. This is the thing actually. సో దీంతో పాటుగా మనకి ఏం తెలుసు, ప్రాబబిలిటీ వాల్యూ అనేది 0కి 1కి మధ్యలో ఉంటుందని తెలుసు మనకి. సో we know that the probability value lies between 0 to 1. That means 0 less than or equals to probability of A1 union A2 is less than or equals to 1. అంటే ఈ యొక్క ఏ ప్రాబబిలిటీ వాల్యూ అయినా అది ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ A1 యూనియన్ A2 అయినా, ప్రాబబిలిటీ ఆఫ్ A1 అయినా, ప్రాబబిలిటీ ఆఫ్ A2 అయినా, ప్రాబబిలిటీ ఆఫ్ దిస్ థింగ్ అవచ్చు, ఎనీథింగ్ ఎనీ ప్రాబబిలిటీ వాల్యూ మస్ట్ బి లైస్ బిట్వీన్ 0 to 1. సో దీంట్లో నుంచి మనకి అంటే దాని మీనింగ్ ఏంటి, ప్రాబబిలిటీ వాల్యూ అనేది 0 కంటే ఎక్కువగా ఉంటుంది అండ్ 1 కంటే తక్కువగా ఉంటుంది. సో దీంట్లో నుంచి నేనేం కన్సిడర్ చేస్తున్నానంటే కన్సిడర్ ప్రాబబిలిటీ ఆఫ్ A1 యూనియన్ A2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 సింపుల్గా. బట్ ప్రాబబిలిటీ ఆఫ్ A1 యూనియన్ A2 లెస్ అంటే మీనింగ్ ఏంటి అంటే మనకేముంది, సో ఈ వాల్యూ ఉంది ప్రాబబిలిటీ ఆఫ్ A1 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ A2 మైనస్ probability of A1 intersection A2 is less than or equals to 1. సో దీని నుంచి ఇప్పుడు నేను రాస్తున్నానంటే ఈ పర్టికులర్ వాల్యూ ఏదైతే ఉందో నెగిటివ్ టర్మ్ ఇక్కడ సైడ్ తీసుకెళ్ళి దీన్ని ఇటు సైడ్ తీసుకొస్తున్నాను, లెఫ్ట్ సైడ్ తీసుకొని వస్తున్నాను. అప్పుడు probability of A1 ప్లస్ probability of A2
minus 1 is less than or equals to probability of A1 intersection A2. ఈ less than or equals to ఉందంటే దీన్ని రివర్స్ లో రాసుకుంటే గ్రేటర్ దెన్ అవుతుంది. ఇట్లా కూడా రాసుకోవచ్చు. A1 intersection A2 is greater than or equals to probability of A1 plus probability of A2 minus 1. సో దీని నుంచి ఈ పర్టికులర్ థింగ్ ఏమని రాయొచ్చు? ప్రాబబిలిటీ ఆఫ్ ఇంటర్సెక్షన్ I ఈక్వల్స్ టు 1 to 2 AI రాయొచ్చు కదా. ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఈ పర్టికులర్ టూ టర్మ్స్ ఏమని రాస్తున్నానంటే సమేషన్ I ఈక్వల్స్ టు 1 to 2 ప్రాబబిలిటీ ఆఫ్ AI మైనస్ ఈ 1 ఏదైతే ఉందో దీన్ని 2 - 1 రాస్తున్నానమ్మా. సో దీని నుంచి మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ intersection I equals to 1 to n AI is greater than or equals to summation I equals to 1 to n probability of AI minus of n minus 1. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటి? ఇక్కడ n ఈక్వల్స్ ఎంత తీసుకున్నాం? n ఈక్వల్స్ టు 2 అని తీసుకున్నాం. n ఈక్వల్స్ టు 2 తీసుకున్నప్పుడు అంటే మనకి ఏం రావాలి? ప్రాబబిలిటీ ఆఫ్ I ఈక్వల్స్ టు 2 AI is greater than or equals to summation I equals to 2 probability of AI minus 2 minus 1. That is the statement we got. Okay. So therefore, the statement or the it is true for statement girl. It is true for n ఈక్వల్స్ టు 2 ఈవెంట్స్. అంటే మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని తీసుకొని థీరంలో ఉన్నటువంటి స్టేట్మెంట్ని తీసుకొని ఈ థీరం అనేది ఫర్దర్గా యూజ్ అవుతుందా లేదా అంటే n ఈక్వల్స్ టు 2కి n ఈక్వల్స్ టు 3కి n ఈక్వల్స్ టు rకి n ఈక్వల్స్ టు r+1కి సాటిస్ఫై అవుతుందా లేదా అని చెక్ చేసి బేస్డ్ ఆన్ దట్ వీ విల్ కంక్లూడ్ ద థింగ్. ఓకే. నౌ ఐఎమ్ కన్సిడరింగ్ ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ n ఈక్వల్స్ టు r. సో ఎలా రాస్తున్నాం చూడండి. probability of A1 intersection, A2 intersection, up to so on, intersection AR is greater than or equals to probability of A1 plus probability of A2 plus up to so on probability of AR minus of R minus 1. So the ఏమని రాస్తున్నాను అంటే probability of intersection I equals to 1 to R AI is greater than or equals to summation I equals to 1 to R probability of AI minus of R minus 1. So take this equation as 1 and this equation as 2. Okay. Now see, we have to prove the given statement is true for n equals to R plus 1. So consider n equals to R plus 1. So n equals to R plus 1 తీసుకున్నప్పుడు మనకి ఎలా అవుతుంది? Probability of A1 intersection, A2 intersection, up to so on, intersection AR, intersection AR plus 1 is equals to. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు? సింపుల్గా ఈ మొత్తాన్ని ఏ అనుకోండి. సింపుల్ దీనికి రాష్ట్రం చూడండి కొంచెం నెమ్మదిగా. సో ప్రాబబిలిటీ ఆఫ్ A1 ఇంటర్సెక్షన్, A2 ఇంటర్సెక్షన్, అప్ టు సో ఆన్ AR, ఇది ఒక టర్మ్ అనుకుంటున్నాను. దీని తర్వాత ఇంటర్సెక్షన్ AR plus 1, ఏదైనా సేమ్ అండి, దాని కొంచెం అలా రాస్తున్నాం మన కన్వీనియంట్ పర్పస్. సో ఈ మొత్తాన్ని నేను ఏమనుకుంటున్నానంటే ఈ మొత్తాన్ని ఏ అనుకుంటున్నాను, ఈ మొత్తాన్ని A1 అనుకుంటున్నాను, ఈ మొత్తాన్ని A2 అనుకుంటున్నాను అండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ స్టేట్మెంట్లో ఏముంది? ఈ వాల్యూస్ అన్ని కూడా ఇలా ఉంటే దీని గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు P of A1 plus P of A2 minus 1 అని రాసుకోవచ్చు. అదే థింగ్ ఇక్కడ మెన్షన్ చేస్తుంది చూడండి. సో దిస్ టర్మ్ ఈస్ గ్రేటర్, ఈ మొత్తాన్ని ఏమైనా రాసుకోవచ్చు? ప్రాబబిలిటీ ఆఫ్ ఇంటర్సెక్షన్ I ఈక్వల్స్ టు 1 to R plus 1 AI is greater than or equals to probability of A1 intersection A2 intersection up to so on intersection AR plus probability of AR plus 1 minus 2 minus 1. Since equation 1 ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఓకే. నౌ ఈ పర్టికులర్ ఈ పర్టికులర్ థింగ్ అనేది సెకండ్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి. ఈ సెకండ్ ఈక్వేషన్ ఇదే కదా సింపుల్ గా. సో అదే థింగ్ ని మెన్షన్ చేస్తున్నాను చూడండి.
So probability of I equals to 1 to r plus 1 ai is greater than or equals to summation or p of a1 plus p of a2 plus up to so on plus p of ar minus of r minus 1 plus p of ar plus 1 minus of 2 minus 1. సో ఇంటర్సెక్షన్ ఈ మొత్తాన్ని యాడ్ చేసుకుంటే కనుక సింపుల్గా మనం ఏం రాసుకోవచ్చు అంటే దీని మొత్తాన్ని ఈ అడిషన్ టర్మ్స్లో ఉన్న మొత్తాన్ని కూడా సమ్మేషన్ ఐ ఈక్వల్స్ టు 1 టు ఆర్ ప్లస్ 1 పి ఆఫ్ ఏఐ అని రాయొచ్చు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మైనస్ ఆర్ ప్లస్ 1 మైనస్ 2 ప్లస్ 1 ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లై చేసి మైనస్ ఇన్నల్ మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ కూడా సో మైనస్ సారీ మైనస్ 1 సారీ మైనస్ 2 ప్లస్ 1 క్యాన్సల్. సో రిమైనింగ్ టర్మ్ మనకి ఏమిదో చూద్దాం. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఐ ఈక్వల్స్ టు 1 టు ఆర్ ప్లస్ 1 ఏఐ. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఐ ఈక్వల్స్ టు 1 టు ఆర్ ప్లస్ 1 ఏఐ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు summation I equals to 1 to r plus 1 probability of AI. ఈ మైనస్ ఆర్ ని ఏమని రాస్తున్నాను అంటే మైనస్ ఆర్ ప్లస్ 1 మైనస్ 1 రాయొచ్చు. సో ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ మనకి మిగిలి ఉండేది ఆర్ ప్లస్ 1. సో now we can conclude that therefore it is true for n equals to r plus 1 events. So we can conclude that therefore we can conclude that the given statement is true for n events. That is probability of intersection I equals to 1 to n ai is greater than or equals to summation I equals to 1 to n probability of ai minus of n minus 1. This is the thing. So it's only proof for the first statement అండి. మనం తీసుకున్నటువంటి ఫస్ట్ స్టేట్మెంట్ కి ఉన్నటువంటి ప్రూఫే ఇది. Now we have to prove the second statement also. Second statement చూడండి. సో సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? probability of so to prove probability of union I equals to 1 to n ai is less than or equals to summation I equals to 1 to n probability of ai. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. సో ఇక్కడ కూడా సేమ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఫార్ములాని యూజ్ చేసి ప్రూవ్ చేస్తాం. దట్ ఈస్ n equals to 2 n equals to r n equals to r plus 1 ఈవెంట్స్ కలా. సో కన్సిడర్ n equals to 2. సో n equals to 2 తీసుకున్నప్పుడు బై అడిషన్ థీరం లేదంటే డైరెక్ట్ వి నో దట్ అని రాద్దాం. వి నో దట్ probability of a1 union a2 is equals to probability of a1 plus probability of a2 minus probability of a1 intersection a2. So, and we know that the probability value must be lies between 0 to 1. ఏదైనా కావచ్చు. ఓకే, ప్రాబబిలిటీ వాల్యూ అనేది మస్ట్ బి 0 to 1. సో నేను ఇప్పుడు ఏం తీసుకుంటున్నాను అంటే ఇప్పుడు ఇందాక ఈ ప్రాబబిలిటీ కాబట్టి ఇక్కడ ఈ ప్రాబబిలిటీ వాల్యూ తీసుకుంటున్నాను. a1 ఇంటర్సెక్షన్ a2 is less than or equals to 1. సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన కండిషన్ ఏంటంటే ఈ పర్టికులర్ థింగ్ లో ఈ ప్రాబబిలిటీ వాల్యూ అనేది 0 కంటే ఎక్కువగా ఉంటుంది, 1 కంటే తక్కువగా ఉంటుంది. సో నౌ కన్సిడర్ ఈ పర్టికులర్ ప్రాబబిలిటీ వాల్యూ ఏదైతే ఉందో a1 ఇంటర్సెక్షన్ a2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అనే కండిషన్ తీసుకుంటున్నాం. సో దీంట్లో మనకి దీని నుంచే ఏం రాసుకోవచ్చు మనం ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ a1 ఇంటర్సెక్షన్ a2 ఈజ్ ఈక్వల్స్ అంటే ఈ టర్మ్ ఏదైతే ఉంది దీన్ని లెఫ్ట్ సైడ్ దీన్ని రైట్ సైడ్ తీసుకెళ్తే
probability of A1 plus probability of A2 minus of probability of A1 intersection A2. సో A1 intersection A2 అన్నప్పుడు మనకు ఉన్నటువంటి వాల్యూ ఏంటి? ఇదే కదా. సో ఆ వాల్యూని ఇక్కడ రాస్తున్నా చూడండి. సో probability of A1 plus probability of A2 minus probability of ఇక్కడ యూనియన్ అండి. సో probability of A1 union A2 is greater than or equals to 0. సో దీన్ని ఇప్పుడు ఏమన్నా రాసుకోవచ్చు? సమ్మేషన్ I ఈక్వల్స్ టు 1 to 2 probability of AI minus probability of union I ఈక్వల్స్ టు 1 to 2 AI is greater than or equals to 0. దీని నుంచి ఈ పర్టికులర్ టర్మ్ని ఇక్కడ సైడ్ తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. సమ్మేషన్ I ఈక్వల్స్ టు 1 to 2 probability of AI నెగిటివ్ టర్మ్ కాస్త పాజిటివ్. సో probability of union I ఈక్వల్స్ టు 1 to 2 AI. సో దీని ఇంకా సింపుల్గా ఎలా రాయొచ్చు? Therefore, probability of union I ఈక్వల్స్ టు 1 to 2 AI is less than or equals to summation I ఈక్వల్స్ టు 1 to 2 probability of AI. So now we can conclude that therefore it is true for n equals to 2 events. అలాగే we have to consider now the given statement is true for R events. So consider n equals to R. So n equals to R తీసుకున్నప్పుడు ఏమవుతుంది? Implies probability of A1 union, A2 union, up to so on, union AR is less than or equals to probability of A1 plus probability of A2 plus up to so on plus probability of AR. దీని ఇంకా సింప్లిఫై చేసి రాసినప్పుడు union I equals to 1 to R AI is less than or equals to summation I equals to 1 to R probability of AI. So it is therefore it is true for n equals to R events. Now we have to prove the given statement is true for n equals to R plus 1 events. So consider n equals to R plus 1. So దీని ఏం రాస్తాం? Probability of A1 union, A2 union up to so on, union or union AR, union AR plus 1 రాస్తున్నానండి. సో దీని ఇంకేమని రాయొచ్చు? ఇక్కడ మొత్తాన్ని 1 అనుకొని, అంటే ఈ మొత్తాన్ని ఒక విధంగా ఇలా రాస్తున్నాను. ప్రాబబిలిటీ ఆఫ్ A1 యూనియన్ A2 యూనియన్ అప్ టు సో ఆన్ యూనియన్ AR అనుకుంటున్నాను. యూనియన్ AR ప్లస్ 1. సో ఈ మొత్తాన్ని A1 అనుకోండి, ఈ మొత్తాన్ని A2 అనుకోండి. సో ఇఫ్ యూ కన్సిడర్ లైక్ దట్, then we can write this one as probability of union I equals to 1 to n, or sorry, I equals to 1 to R plus 1 AI is less than or equals to probability of A1 union A2 union up to so on union AR అదే విధంగా ప్లస్ probability of AR plus 1. మనకు probability n equals to 2 ఈవెంట్స్ ని బేస్ చేసుకొని, అదే ఈ మొత్తం టర్మ్ అనేది సింపుల్ గా n equals to R ఈవెంట్స్ లా ఉంది కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే probability of A1 plus probability of A2 plus up to so on probability of AR plus probability of AR plus 1. So directly we can write this as ఏమని రాయొచ్చు? probability of ఇలా రాసుకుంటే రైట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ ని. Therefore probability of union I equals to 1 to R plus 1 AI is less than or equals to summation I equals to 1 to R plus 1 probability of AI. Therefore it is true for n equals to R plus 1 events. So we can conclude that
the given statement is true for r plus 1 events. Sorry, the given statement true for n events. That is probability of union I equals to 1 to n ai is less than or equals to summation I equals to 1 to n probability of ai. సో దిస్ ఈస్ ద స్టేట్మెంట్ అండ్ ప్రూఫ్ ఆఫ్ బుల్స్ ఇన్ఈక్వాలిటీ. సో జనరల్గా ఇక్కడ మనకి ఇంత పెద్దగా ఉంది, ఇంత క్యాలిక్యులేషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ఈజీగా అబ్జర్వ్ చేస్తే వెనెవర్ యూ హ్యావ్ టు ప్రూవ్ ఇంటిగ్రేషన్ టర్మ్స్, నువ్వు అడిషన్ థీరం నుంచి నువ్వు తీసుకోవాల్సిన కండిషన్ ఏంటి అని అంటే యూనియన్ అండి. ఇంటర్సెక్షన్ ప్రూవ్ చేయాలన్నప్పుడు అడిషన్ థీరంలో నువ్వు తీసుకోవాల్సిన కండిషన్ ఏంటి అని అంటే యూనియన్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకున్నది లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ కాబట్టి మనకు కావాల్సిన థింగ్ ఏంటంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ అనే కండిషన్ యూజ్ చేయాలి, అంటే ఈ పర్టికులర్ ప్రాబబిలిటీ కండిషన్. ఓకే, సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే ఫస్ట్ థీరంలో మనకు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సింబల్ ఉంది కాబట్టి ఆ గ్రేటర్ దెన్ ఆర్ కోసం ఈ పర్టికులర్ ఇంటర్సెక్షన్ ని ప్రూవ్ చేయడం కోసం యూనియన్ కన్సిడర్ చేసి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు తీసుకుంటే కాంట్రాస్ట్, సింపుల్ గా చెప్పాలంటే అక్కడ ఇంటర్సెక్షన్ ప్రూవ్ చేయాలి కాబట్టి ఇక్కడ యూనియన్, అక్కడ గ్రేటర్ దెన్ కాబట్టి ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, అది తెలిసి సరిపోతుంది. అండ్ ఇక్కడ కూడా మనం ప్రూవ్ చేయాల్సింది యూనియన్ కాబట్టి మనం కాంట్రాస్ట్ ఏంటంటే ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కాబట్టి కాంట్రాస్ట్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు తీసుకుంటే సరిపోతుందండి. అలా గుర్తుపెట్టుకొని యూ హ్యావ్ టు డూ ద థింగ్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ బూల్స్ ఇన్ఈక్వాలిటీ statement and proof. Okay, thank you all of you.